మిరప రైతుల పరిస్థితి పెరం నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. ధరలు లేక అల్లాడుతున్న రైతులకు హమాలీలు, చిల్లర దొంగలు అందిన కాడికి దోచుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. మార్కెట్లో సరైన ధరలు లేక ఆశించిన దిగుబడి రాక నష్టాల ఊబిలో కూరుకుపోతున్న రైతులు వారి చర్యలతో మరింత నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరు గడించిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సరుకులకు భద్రత కొరవడింది. ఓ పక్క సరైన ధరలు లేక చితికిపోతున్న రైతులకు మార్కెట్లో చిల్లర దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రైతు ఏమరపాటుగా ఉంటే చాలు కిలోల కొద్ది మిర్చిని కాజేస్తూ దర్జాగా మార్కెట్ బయట అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ యార్డులో పర్యవేక్షించే అధికారులు మాత్రం లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సరుకు తీయడం అంటే రైతుని ఏదో దయాదక్షిణంగా అడగడం కూడా కాదు. రైతుని బెదిరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దప్పకాల కొద్ది తీసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళే బస్తాల కొద్ది అమ్ముకునే విధంగా జరుగుతూ ఉన్నది. ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మరి మార్కెట్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తానంటే మరి దీన్ని మాకు వీళ్ళకు కూడా దాంట్లో ఏమైనా లావాదేవీలు ఉన్నాయా అనే అనుమానం కూడా మాకు అనిపిస్తూ ఉన్నది. రైతు మిర్చి బస్తాలు తీసుకొచ్చి మార్కెట్లో వేసుకుంటే కటువాయి అనే పేరుతో హమాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సరుకు తీసుకొని మొత్తము తీసుకో సందర్భంలో కళ్ళంలో కూడా ఎగజల్లి రైతుని ఇష్టం వచ్చినట్టు నష్టపోయే పరిస్థితి చేస్తూ ఉన్నారు. 2 రూపాయలు పెట్టే బైలాలో 4 రూపాయలు కట్ చేసుకొని రైతులు నట్టేట ముంచుతూ ఉన్నారు. 80 రూపాయలు పెట్టి ఖాళీ బారదాన్ని కొనుకొచ్చి రైతు మిర్చి తొక్కకొచ్చి మార్కెట్ తీసుకొస్తే 30 రూపాయలు కట్టిస్తూ ఉన్నారు. 50 రూపాయలు మునుగుతూ ఉన్నాడు. మిర్చి బస్తాలు మార్కెట్కు వచ్చిన బస్తాలను సరిగ్గా వేయింగ్ చేసి దడువాయి సరి అయిన తక్కుపట్టి రైతుకి ఇవ్వకుండా జీరో దందా నడుపుతూ ఉన్నారు. 1000 బస్తాలు మార్కెట్కి వస్తే 1000 బస్తాలు కంపల్సరీ తక్కుపట్టి రాస్తే ప్రభుత్వానికి చెస్ పోతుంది, మార్కెట్ ఫీజు పోతుంది. కానీ 1000 బస్తాలు వస్తే 800 బస్తాలు తక్కుపట్టి రాసి 10 బస్తాలు 20 బస్తాలు జీరో రాస్తే ఆ జీరో నుంచి వచ్చే మార్కెట్ చెస్ దానిలో ఉన్న అధికారులు వ్యాపారస్తులు కుమ్మక్కై కొట్టేసే విధానము వరంగల్ ఎనుమాముల మార్కెట్లో జరుగుతూ ఉంది. ఇదిలా ఉంటే మార్కెట్లో వ్యాపారులు రింగుగా మారి ధరలను నియంత్రిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గత ఏడాది 23,000 రూపాయలు పలికిన మిర్చి ప్రస్తుతం 13,000 రూపాయలు దాటడం కష్టంగా మారింది. గతంతో పోలిస్తే పెట్టుబడులు పెరిగాయని, తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు పురుగు మందులను విరివిగా వాడడంతో పెట్టుబడి రెట్టింపు అయినట్లు రైతులు వివరిస్తున్నారు. పేపర్ల రేట్ ఏమో ఐ రేటు 14, 13, 15 అంటారు. వీడికైతే 10 లోపే కొంటారు. దీనికి మేము ఆశ్చర్యపోతాం. వీడికి వచ్చి చూస్తే పెట్టుబడి ఒక్కొక్క మందుకు 3,000, 4,000 ఒక్కొక్క పావు లీటర్ 1/2 లీటర్ బుడ్డికి కొంటే మాకు ఒక డోసు కొట్టిన వాళ్ళకే 4-5 వేలు అవుతుంది 2 ఎకరాలకు. మేమేం తట్టుకొని పరిస్థితులు ఉన్నాం. కాంటాల కాడికి వచ్చేటాలకు కోసిన బత్తాల కింది కాయ 3-4 కిలోలు దోచుకుంటారు. ఇక్కడ వీళ్ళతోటి ఈ పద్ధతిలో నెగలేటట్లేదు. మాకు అసలు వ్యవసాయం చేసి వేస్ట్ అనిపిస్తుంది. ఏం చేసినా కూడా పెట్టుబడి వచ్చేటట్లేదు. జెండా పాట ఒక కూటు వరకు జెండా పాట వాడి మళ్ళీ కిందకు వచ్చినాక రేట్లు పెట్టేటప్పుడు ఆ జెండా పాట వాడిన దానికంటే 3,000, 2,000, 1,000, 4,000, 5,000 కింటాకు తక్కువ పండిస్తాలు, అంటే తక్కువ రేటు పెడతారు. ఇది పెట్టడం వల్ల ఇక్కడ ఈ రేటు కరెక్టా, ఆ రేటు కరెక్టా ఏందనేది ఒక నిర్ధారణ అనేది రాకుండా పోయే పరిస్థితి వ్యవసాయ మార్కెట్లో ఉన్నది. ఇది దోపమే కాకుండా, ఆర్థికంగా ఈ దోపకమే కాకుండా ఇక్కడ అమాలీలు కూడా ఈ కుట్టే వాళ్ళు, అంటే చింపి కుట్టే వాళ్లకు రైతు 13 రూపాయల 85 పైసలు ఇస్తాడు మన వరంగల్ ఎనుమాముల మార్కెట్లో. అతనికి ఈ 13 రూపాయల 85 పైసలు కాక ఆయన ఇష్టం వచ్చినట్టు రైతునే పక్కకు దోసి ఆ దోషి ఇట్లా బట్టి 2 చేతులతో మొత్తమే తీసి దాన్ని, అంటే ఒక దపకా పడితే అది 10 కిలోలు కావచ్చు, 15 కిలోలు కావచ్చు, 5 కిలోలు కావచ్చు, 2 కిలోలు కావచ్చు, ఆ పరిస్థితిలో తారంది. ఆ రకంగా వీళ్ళు దోపుకొని చెప్తారు రైతులను. మార్కెట్ యార్డులో దడువాయి లేకుండానే వ్యాపారులు బాహాటంగా తూకాలు వేస్తున్నా యంత్రాంగంలో మాత్రం చలనం లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై రైతు సంఘం నాయకులు ఉన్నత స్థాయి అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుందని అంటున్నారు. హమాలీ ఖర్చులు, దడువాయి ఖర్చులు వసూలు చేసిన 5 కిలోల నుంచి సుమారు 10 కిలోల వరకు మిర్చిని బాహాటంగానే తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.